సో మొట్టమొదటి రైడ్ యాక్సెప్ట్ చేశాను అనమాట. సో టుడే మార్నింగ్ నుంచి మరి ఎంతవరకు అమౌంట్ వస్తుందో ఈరోజు చూద్దాం. సో ఇందులో ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క టుడే ఎర్నింగ్స్ అంటే ఈ యొక్క ఎర్నింగ్ వేటలో వచ్చేసి ఈరోజు ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ వెళ్తున్నాను, సో ఆల్మోస్ట్ అంత చూద్దాం పదండి. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూద్దాం మరి ఇంకా ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, అసలు ఏ ప్రాంతానికి వెళ్తాను, ఓకేనా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు మరి ఎదురవుతున్నాయో కూడా మీ అందరికీ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఉండబోతుంది. సో మొట్టమొదటి ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన ఆల్రెడీ. సో ఇంకా కస్టమర్ అయితే జస్ట్ 400 మీటర్లో ఉన్నాడు, వెళ్తున్నాం. ఇది అయ్యప్ప సొసైటీ కూడా. ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ప్రతిరోజు ప్రతిసారి అయ్యప్ప సొసైటీ అన్ని యాక్సిడెంట్ ఉంటాయి ఇక్కడ కాబట్టి పీజీలో హాస్టల్లో. దట్స్ కాల్డ్ అయ్యప్ప సొసైటీ. ఇదంతా అయ్యప్ప సొసైటీ అన్నమాట, అందుకే బాస్, ఇంకేం లేదు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేది మృత్యుంజయ మంత్రం అన్నమాట. అది ప్రతిరోజు కూడా మీరు పఠిస్తే తప్పకుండా అకాల మృత్యు దోషం నుంచి తప్పించుకోవచ్చు అని ఉన్నాయి. సో ఇప్పుడైతే కష్టం ఎక్కడ ఉన్నాడు ఎక్కడ అనేది చూద్దాం. మేబీ ఇక్కడేనా? ఎస్. భయ్యా సురేష్ కదా? యా, ఓటీపీనా 3746 కొన్నాపురనా? యా, 13 కిలోమీటర్లు 24 నిమిషాలా? 13 కిలోమీటర్స్ 24 minutes ఓన్లీ. అహముతో వెళ్ళాలంటూ అది ఒక పక్కన ఆపుకుంటే ఏం కాదు, అందుకు అడ్డం ఆపుకుంటారు. 123 థ్యాంక్ యూ. సో అమౌంట్ వచ్చేసి 1182 టుడే ఎర్నింగ్స్. అపర్ణ సరోవర్ ఐకాన్స్ ఉంది. ఇందులో కూడా నేను స్విగ్గీ చేసేటప్పుడు ఆర్డర్ పడింది భయ్య లోపల. సో ఇంకో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 118 రూపీస్ అనమాట. ఇందులో పడింది భయ్య స్విగ్గీ చేసేటప్పుడు. ఇందులో పడింది అసలు అపర్ణ స్థిరమైన జనిత్ అనమాట. ఇది జనిత్. ఇది స్కూల్ పిల్లలందరూ బాగా చెప్తున్నారు అందరికి. ఇంట్లో పడింది భయ్య అపర్ణ తొల తీరిందనమాట. మామూలుగా ఉంటుంది మనతోటి. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఇంకా ఈరోజు అసలు ఏం జరగబోతుంది, వాట్ ఈజ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను. సస్పెన్స్ అనమాట. అపర్ణ సరవ గ్రాండ్ ఇది దీంట్లో కూడా పడింది అనమాట. నేను స్విగ్గీ చేసేటప్పుడు లోపలికి ఏదో అన్ని బ్లాక్లు అంటే వాళ్ళ తీరిందయ్యో అట్లా ఉంటుంది అనమాట. సో అది విషయం గాయస్. మీకు ఒకటి చూపిస్తా చూడండి. అదేంటంటే చెప్పనా, ఇప్పుడు మనం ఒట్టినాగులపల్లిలో ఉన్నాం. ఒట్టినాగులపల్లి అన్నమాట అంతా. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు చాలా ఒకప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, అక్కడ మేబీ రంగనాయక స్వామి గుడి అనుకుంటున్నా. ఇక్కడికి వెళ్ళాము. ఇది ఇక్కడ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇది. సో గాయస్ మన వీడియోలో వచ్చేసి ఇక్కడ చూడండి రంగనాయకుల స్వామి గుడి అనుకుంటున్నారు కదా, చాలా పురాతనమైన గుడి ఇది. ఒకసారి ఈ టెంపుల్ కూడా వీడియో తీయాలి. మన వీడియోలో వచ్చేసి ఇలా ఓన్లీ ర్యాపిడో సంబంధించిన రైడ్స్ కాకుండా పక్కన ఉన్న టెంపుల్స్ కావచ్చు, ఇంకా ఏమన్నా ఇలాంటి ప్లేస్ అన్ని కవర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఏమన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు యాక్సెప్ట్ చేసినాక ఒకటి పతంచెరు అంట. ఓకే, 2.3 కిలోమీటర్స్ ఉంది. అమ్మా అదేంది ర్యాపిడో మామ ఏంది మామ ఇది చూపించిన 1.1 కదా స్వామి, ఇప్పుడు 2.2 చూపిస్తుంది. ఏంది మామ ఇది, మరి దారుణం కదా. సర్లే ఏం చేద్దాం, తప్పదు. ఏం రా బాబు, ఆగు బాబు, ఒక్క నిమిషం కాదు, ఒక్క 10 సెకండ్ లాగండి అయ్యా.
ఆగలేరా? సరే మీలాక నేనే వెళ్తానే. ఏ మామా తెల్లవారిల్లో ఇది అనమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. వీలుంటే ఒకసారి టెంపుల్ కూడా నేను వీడియో తీయాలనుకుంటున్నా. ఇది చాలా శ్రీ రంగనాథ స్వామి ఆలయం. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. నేను ఒకసారి వెళ్ళా, బాగుంటుంది లోపల. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. గుర్తుకొస్తున్నాయి ఇక్కడే. సరే గైస్, ఇప్పుడైతే పికప్ కోసం వెళ్తున్నాం. ఇది ఒట్టినావులపల్లి అనమాట. ఇక్కడ నుంచి అదే మామూలుగా 1.1 పికప్ చూపిస్తుంది, ఇప్పుడేమో 2.1 చూపిస్తుంది. ఏంది మామ ఇది? చాలా అన్యాయం, అక్రమం, మోసం, దగ, కుట్ర. ఇలా అయితే ఎలా మామ చెప్పు? పెట్రోల్ బొక్క కదా, చాలా దారుణం కదా. ఇలా ప్రతిసారి చేస్తున్నప్పుడు మరి మాకు ఎలా అనిపిస్తుంది మామ? తప్పదు, కొన్ని నెలలు మాత్రమే భరించాల్సి వస్తుంది మామ. అర్థమవుతుందా? రేపటి మామగారు క్యాన్సిల్ చేసి పారేసిన భయ్యా డోడోడు. దాదాపుగా 10 నిమిషాల తర్వాత వెయిట్ చేసి గబ్బునాయాలు ఎక్కడ పట్టుకొచ్చారా స్వామి వీళ్ళందరినీ? తెక్క వద్దులే, బాగోదు. ఇంతసేపు వెయిట్ చేసి పిచ్చి. కూల్ వెంకే కూల్. నెక్స్ట్ వెయిట్ గైస్, ఇప్పుడు సెకండ్ ఆర్డర్ అన్నమాట. జస్ట్ 70 రూపీస్ అనమాట యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే అక్కడ జస్ట్ 7.5 మినిట్స్ 7.5 కిలోమీటర్ చూపిస్తుంది. 18 నిమిషాలు అంత చూపిస్తుంది. అంటే టైంకు అక్కడ వాల్యూ ఇచ్చారన్నమాట. అమౌంట్ 70 రూపీస్ చూపిస్తుంది. 70 రూపీస్ అంటే 15-20 నిమిషాల్లో 70 రూపాయలు వచ్చినట్టు లెక్క. చూద్దాం. ఇప్పుడు కస్టమర్ అయితే ఆల్మోస్ట్ 160 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇక్కడ వెళ్ళేసి పికప్ చేసుకుందాం. నువ్వంట పుట్టినట్టు నా కొరకు ఆ చూకి అందలేదు ఇంతవరకు. బలం ఉంటుంది ఆ పాట. వచ్చాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంకరాదు ఉంది కంటి కునుకు నీ అల్లరి. ఏంది ఇది? ఇటే పోవాలా బాబు? బంగారం ఎక్కడయ్యా? ఇవేనా? హరీషా? ఓటీపీనా? 73338. యా, కాజాగూడ క్రాసా? ఓకే బాస్. 8.8 కిలోమీటర్స్. చిన్నగా రా బాయ్. 8.4 kilometers, 17 minutes. థ్యాంక్ యూ. ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేశా. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 204 రూపీస్ అనమాట. అది మ్యాటర్ గైస్. ఇంకా మూడో ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఈరోజు 200 రూపాయలు మనం రిటర్న్ చేసాం. మూడో ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. అది ఎక్కడంటే విప్రో సర్కిల్ అని చెప్పేసి చూపిస్తుంది మనకు. సరే ఓకే, వెళ్దాం. జస్ట్ తక్కువ మేబీ అంటే 10 నిమిషాల జర్నీ అంటే ఇక్కడ నుంచి, అందుకని యాక్సెప్ట్ చేసిన. 10 నిమిషాలకు 45 ఎంతో వస్తుంది అనమాట. సో ఇలా కూడా ఆలోచించుకోవచ్చు అనమాట. తెలుసా, దెర్ ఇస్ నో రిస్క్ కదా, రిస్క్ ఏం లేని కదా అని చెప్పేసి 10 నిమిషాలు డ్రాప్ చేస్తే 40 రూపాయలు 50 ఎంతో వస్తుందని చెప్పారు, చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు కస్టమర్ అయితే జస్ట్ 450 మీటర్స్ దూరంలో ఉన్నారు. డ్రాప్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టండి, కొట్టండి బాస్. ఓకేనా? అండ్ ఈరోజు చూద్దాం, ఈరోజు ఏమన్నా విచిత్రమైన సన్నివేశాలు ఏమన్నా జరుగుతాయో లేదో. ఆల్మోస్ట్ రీచ్ అనమాట. 210 మీటర్స్ దూరంలో అంటే ఇక్కడ అనమాట. 1 మినిట్ చూపిస్తుంది జర్నీ. ఎక్కడ వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా 98.3 మీది చాలా హాట్ గురు. ఇక్కడేనా ఇవేనా? వెయిట్ 1532నా
36 యా ఓకే ఏకమ్మా ఓకేనా 4 kilometers 10 minutes 75 rupees మా థ్యాంక్ యూ. సో గాయస్ ఇప్పుడైతే 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 266 రూపీస్ మన టుడే ఎర్నింగ్స్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇంకొంచెం ముందు పోతే విప్రో సర్కిల్ వస్తుంది అది గాయస్. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. 4th ఆర్డర్ కోసం వెయిటింగ్ అనమాట. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన 4 minutes 4th ఆర్డర్ ఇది. కస్టమర్ వచ్చేసి జస్ట్ 1 kilometer దూరం ఉన్నారు. సో వెళ్ళేసి పికప్ చేసుకుందాం. అండ్ మేబీ మాదాపూర్ అని చూపించింది. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా రేపన్నది మా పన్నది పనికిరాదులే ఓ మారియా ఈరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలిపేదో రాదా చేద్దామంటే కాలం మాగదు. ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారా? వచ్చేసింది కస్టమర్ లొకేషన్ 1241. ఎక్కడ మాదాపూరే కదా. La 8.6 kilometers 17 minutes. థ్యాంక్ యూ. సో గాయస్ ఇప్పుడైతే 266 రూపీస్ నుండి ఎవరెవరు ఇక్కడ వస్తానే ఉంటాయి. ఇప్పుడైతే 266 రూపీస్ నుంచి ఆర్డర్లు వచ్చేసి జస్ట్ 4 ఆర్డర్స్ కంప్లీట్. అండ్ 333 రూపాయలు కూడా ఎర్నింగ్స్ అనమాట. 343 అంటే అది 10 రూపాయలు ఎక్స్ట్రా కదా. సో మొత్తం వచ్చేసి 343 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఓకేనా, అది విషయం గాయస్. ఇంకా 5వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో గాయస్ ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుంచి 2 minutes చూపిస్తుంది. 700 మీటర్లు అంట. ఇది 5వ ఆర్డర్ అనుకుంటారు మనకు. సో కస్టమర్ లొకేషన్ వచ్చేసి మర్రెడ్డిపల్లిలో ఎక్కడో చూపించింది, ఎగ్జాక్ట్ తెలీదు. 110 రూపాయలు అనే అమౌంట్ కూడా చూపించింది అనమాట. సో వెళ్ళేసి పికప్ లొకేషన్కి వెళ్దాం. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం లాగి పెట్టి కొట్టండి. సో గాయస్ ఇక్కడ నుంచి బేగంపేట అంట 13 కిలోమీటర్లు ఉంది. 29 minutes చూపిస్తుంది. సో ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం లేదు. సో 13 కిలోమీటర్లు 29 నిమిషాలు అంటే రైట్ డ్రాప్ చేద్దాం. ప్రాసెసింగ్ అంట ఇంకా 122 అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా బేగంపేట ఏరియా అంతా ఇది. వరుసగా అవసరం ఉండే. సో అమౌంట్ వచ్చేసి 460 రూపీస్ అన్నమాట టుడే ఎర్నింగ్స్. ఇంకా ఇంకొక ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. 30 రూపాయలు ఆర్డర్ పడింది, అది యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ చెప్పినా కదా టెంపుల్ ఉందని ఒకటి, ఇదనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా టెంపుల్లో వెళ్ళి వీడియో తీయాలనుకుంటున్నా. సో కుదరలేదు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, అయ్యప్ప స్వామి. ఇక్కడ వచ్చేసి ఈ పాతాల పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం అన్ననగర్ సికింద్రాబాద్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది పూర్తి వీడియో తీయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి, విఘ్నేశ్వర స్వామి ముగ్గురు ఉంటారు అన్నమాట. ఇక్కడ ఓకే బస్. అది ఇంకొక టెంపుల్, అమ్మవారి టెంపుల్. అది బేగంపేట ఏరియా ఇది. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి 750 మీటర్ల దూరంలో ఉన్నాడు. అవి 105, 110 ఎంతో చూపించింది అమౌంట్. ఇది 6వ ఆర్డర్ అనుకుంటున్నా. ఓకే
గాయస్ ఈరోజు కొంచెం హ్యాపీగాను, కొంచెం కష్టంగాను, కొంచెం ఇష్టంగాను ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనము 460 రూపాయలతో ఉన్నామా, అదేనా మ్యాటర్. ఒకసారి చూద్దాం. ఆల్ ఎర్నింగ్స్ 460 రూపీస్ అనమాట టుడే. ఇది నాకు ఇచ్చిన ప్రకారం ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఏం కాదు, 100 రూపాయలు యాడ్ అవుతున్నాం. 100, 105 చూస్తుంది. అమ్మో బాలనగర్ శాఖ ఉంటుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదంతా వచ్చేసి ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు బాస్ తెలుసా. ఇక్కడికి వచ్చాను ఒకటి పార్సల్ ఇచ్చా బాస్. లోపల మెయిల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఇది కూడా చేసే బాస్. మెయిల్ ఎక్కడ కాదు, కరీంనగర్ ఎస్బీఐ అనమాట ఇది. సో ఇవన్నీ ఏంటంటే బాలనగర్ అనమాట. ఇవంతా కస్టమర్ వచ్చేసి 260 మీటర్స్ దూరంలో ఉన్నాడు. పెద్ద పెద్ద కంపెనీ అన్నీ పండ్లు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. ఇండస్ట్రియల్ ఏరియా బాస్ తెలుసా. డూ యు నో ఇండస్ట్రియల్ ఏరియా? తెలిసేవో నువ్వు కానీ అంటావా? అంతే బాస్, మీరు ఏమైనా అంటారు. వసంత అంట, హేమో ఇది కూడా క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ ఇన్ని ఇండస్ట్రియల్స్ అవుతున్నాయి. ఓకే అతను ఏమనుకుంటా ఎయిర్పోర్ట్ ప్లస్ తేజనా అన్నా 3560 యా ఎక్కడ మియాపూర్ క్రాసా? యా ఓకే బాస్. 13 కిలోమీటర్లు 32 నిమిషాల 12 కిలోమీటర్లు 30 నిమిషాలు. అదేంటి బాగానే ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ 12 కిలోమీటర్లు 30 నిమిషాలు అంటే యావరేజ్. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అమౌంట్ క్యాషా? ఓకే బ్రో. ఇప్పుడైతే 577 రూపీస్ ఈరోజు అమౌంట్ మనం ఏం చేసాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం ఎగ్జాక్ట్లీ మియాపూర్ క్రాస్ దగ్గర ఉన్నాం. 577 రూపీస్ టుడే ఎర్నింగ్స్. అది విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. అండ్ ఇంకా చాలా ఉంది కదా. ఈరోజు ఓన్లీ 577 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఇంకా అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో కొంచెం వెనకబడి ఉన్నాము. రేపు నుంచి కొద్దిగా భక్తి శ్రద్ధలతో చేయాలి. మన మియాపూర్ క్రాస్ అని చెప్పినాం కదా, ఇక్కడ మనకు ఆపోజిట్లో శ్రీ 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 ఆదిశక్తి పోచమ్మ తల్లి, శ్రీ కనకదుర్గమ్మ వారు, భవానీ శంకర స్వామి నాగర చాలా టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అది సరే చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ మియాపూర్ అదే అన్నమాట, మియాపూర్ క్రాస్ అది. ఇది ఎంత మియాపూర్లో ఇది అమ్మవారి టెంపుల్ అది. శ్రీమాత్ర నమః. సురారం అని యాక్సెప్ట్ చేసిన 200 రూపాయలు అని చూపించింది ఇక్కడ. సో కస్టమర్ దగ్గరలో ఉన్నాడు, వెళ్దాం. $23 kilometers 52 minutes. $23 kilometers 52 minutes చూస్తుంది సురారం అన్నమాట. బాగానే ఉంది ట్రాఫిక్. వద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మియాపూర్ కాళీమాత అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. సో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. చాలా
అద్భుతంగా ఉంటుంది మఠం గారు. ఆంజనేయ స్వామి ఉంటాడు, అలాగే సీతారాముడు, నాగదేవుడు ఉంటాడు. ఇంకొంటిమా థ్యాంక్ యూ. సో 781 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్. 7 ఆర్డర్లు కంప్లీట్ అయింది, అది విషయం. సో ఇప్పుడు మనం సురార్లో ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ అయింది కదా, ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన 216 200 ఎంతో గండిపేట చూపించింది. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. కస్టమర్ వచ్చేసి జస్ట్ 500 మీటర్ దూరంలో ఉన్నాడు, అది 4 నిమిషాలు చూపిస్తుంది. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంది ట్రాఫిక్. ఇక్కడ సురారంలో ఉన్నాం, ఇక్కడి నుంచి గండిపేట 216 చూపించింది. అది కింద రాచిలక ట్రాఫిక్లో ఉన్నానా, కొంచెం గ్రీన్ కలర్ వేస్తే సరిపోతుందా. 450. ఎంతనా? 645. 6955. అయ్యా ఎక్కడ ఒట్టినాలు పల్లా 30 కిలోమీటర్లు గంట చూపిస్తుంది. ఓకే ఓకే అబ్బా. ఇప్పుడైతే ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 1049. లాస్ట్ ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 267 వచ్చింది. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 1049. కాకపోతే అతను 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇందాక 1049 మామూలుగా అఫీషియల్గా అతను 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి 1150 రూపాయలు లెక్క, కానీ 1049 అన్నమాట. అది ఈరోజు 1049. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. సో ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండొచ్చు కదా గైస్. ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ నుంచి నాంపల్లి అంట, చూద్దాం మరి. కస్టమర్ అయితే జస్ట్ 2 మినిట్స్ దూరంలో ఉన్నాడు. లెట్స్ గో. సో గైస్ ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 53 నిమిషాలు. లెట్స్ గో. 24 కిలోమీటర్స్ 53 మినిట్స్. అమౌంట్ వచ్చేసి 220 ఎంతో 230 ఎంతో చూపించింది. ఇప్పుడు ట్రాఫిక్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సో గాయస్ మరి ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసాము. నైట్ టైం పూట, అంటే ఈ రైడ్లో భాగంగా అన్నమాట. అంబేద్కర్ గారు ఎక్కడికో పొమ్మంటున్నారు చూడండి, అటు ఎక్కడికో. సో నేనైతే అక్కడ బాగుంది చెప్పిన. ఇందిరమ్మ గారు హాయ్ అంటుంది, అటు పొమ్మంటున్నారు. అతను అటుగా స్వామి ఇటు పోవాలని అమ్మగారు అటే అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు ప్రసాద్ అన్నమాట ల్యాబ్స్. ఇది ప్రసాద్ ఇది 500. సో ఇక్కడ నుండి ఇంకా 6 కిలోమీటర్స్ అనమాట ప్రసాద్. ఇంతవరకు ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అన్నమాట లోపలికి. బంగారము ఎప్పుడు బాగాలేదబ్బా లోపలికి. ఏ పని KFC, పిజ్జా హట్, మెక్డొనాల్డ్స్ ఏం అవసరం చెప్పు. ప్యారడైజ్గా ఉంది, అట్లా ఉంటుంది. ప్యారడైజ్గా ఉంది. సో నైట్ టైం పూట సిటీ అందాలు చూద్దామా. బంగారమ్మా ఇటు చూడమ్మా, ఓ కలికి రామ చిలుక
కౌగిలికి సిగ్గుపడక ఓ కొదమదేరు వంక నా వయస్సు మీద పడక అట్లా ఆ పాటలు ఆ రోజుల్లో మరి ఇక్కడే అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఖైరతాబాదు అదే ఇంతకుముందు మామూలుగా ఏదంటే వినాయకుడిని పెట్టరు ఇక్కడ ఏమాట పెట్టేది. గణేష్ ఐడియా ఉంది కదా, గణేష్ గారిని బెటర్, గణేష్ గారిని ఇక్కడ ఏమాట పెట్టేది. ఎంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది పూర్తిగా. ఇక్కడ 2026లో చూద్దాం తర్వాత. సరే వెళ్దాం కదా. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. బంగారమ్మా ఇటు చూడమ్మా, ఎందుకో ఏమో నాకేం తెలుసు. అది ఎందుకో ఏమో అంటే ఏమో నాకు కూడా తెలియదు కదా. చూడతాను లేదురా స్వామి, భయం లేకుండా పోయింది కొంచెమన్నా. దూరే పనిలో ఉంటారు అట్నాలు వచ్చా ఉంటారు నాలు. ఈ పక్క ప్రియా ప్రియతమారో రాగాలు, రోగాలు కదా రాగాలు. సో కాబట్టి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 4.7 కిలోమీటర్స్ అన్నమాట. అదిగో కనిపిస్తుంది సెక్రటరేట్ నాకేం తెలియకపోయా గైస్. ఇదే కదా సెక్రటరేట్. ఇక్కడి నుండి నైట్ టైం పూట సెక్రటరేట్. ఇది ఏటీపీ బస్ అనమాట, అనంతపురం బస్ ఇది. అనంతపురం బస్ ఇది, చూపిస్తా. అనంతపురం అది బస్సు. అదొక ఫీల్ అబ్బా ఏనా అలాంటి బస్సు చూస్తే. బంగారమ్మ కదా. అనంతపురం బస్సు వచ్చేసిందో. రామ్మ ఎక్కడికి అది ఏ ఊరు చూద్దాం. కొంచెం పక్కన ఆపి. కర్నూలు అనంతపురం పోతుంది అది బస్సు. చలా కర్నూలు నుంచి అనంతపురం అట్టే కదా వెళ్ళేది. అనంతపురం వెళ్తుంది బస్సు అది. అనంతపురం డిపో బస్ కొంచెం ఆపండి, నేను కూడా వస్తున్నాను. ఈ వెనకే వస్తున్నా. అదిగో నేను ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం ఇప్పుడు లెఫ్ట్ పోవాలన్నమాట. మరి బస్ అయితే పోతే మనకు తెలియదు కదా, అట్టే పోతే అనుకుంటున్నాం. ఎస్ అనంతపురం బస్సును వెంబడిస్తున్న వెంకీ. లలలా అరే ఏం బ్రేక్లు కొట్టరా సెల్లో పక్క. అదిగో అదే డ్రైవర్ చూసుకుంటా. ఇది వచ్చేసి పబ్లిక్ గార్డెన్స్ అనమాట. పబ్లిక్ గార్డెన్స్ నైట్ టైం కూడా. వచ్చేసింది అనంతపురం బస్సు. ఏటీపీ బంగారమ్మా. ఏటీపీ మియాపూర్ నుంచి వస్తుంది ఆ బస్సు. అది అట్లా 47 అన్న. వావ్, సభీ ఆద్మీ క్యాష్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. 1276 ఎర్నింగ్స్ and 1276 9 ఆర్డర్స్ కంప్లీటెడ్. 9 ఆర్డర్లు వేసాను అన్నమాట ఈరోజు. $1276 ఆర్డర్స్, 1276 రూపీస్ అనమాట ఎర్నింగ్స్ అనమాట. $1,276. 9 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి.
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నాంపల్ల ఏరియాలో ఉన్నాం బాస్. ఓకేనా, అదే విషయం ఇంకా ఆల్రెడీ డ్రాప్ చేశాను. 1276 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. ఇక్కడ అమ్మవారు జై శ్రీరామ్, శ్రీ మాతా మందిర్, శ్రీ దక్షిణామూర్తి హనుమాన్ మందిర్. ఇది శుభ జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్. ఎర్రగడ్డ అని చూపించింది, యాక్సెప్ట్ చేసేసా ఇక్కడ నుంచి. కానీ 1 కిలోమీటర్ చూపిస్తుంది అన్నమాట పికప్ లొకేషన్. ఓకే, నో ప్రాబ్లం. తెలంగాణ తల్లి, జై శ్రీరామ్. కొంచెం ఆగండి అయ్యా బాబు, అటువైపు వెళ్ళాలి. ఓకేనా, థ్యాంక్ యూ గాయస్ దారి ఇచ్చినందుకు. సో ఇక్కడ నుండి 950 మీటర్ దూరంలో ఉన్నాడు. కష్టం వెళ్ళేసి ఎర్రగడ్డ అని చూపిస్తుంది బాస్. బాగున్నారా? యా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. 12 కిలోమీటర్లు 25 నిమిషాలు. అందరూ క్యాష్ ఇస్తున్నారు అబ్బాయి రోజు. సో గాయస్, అది విషయం. మనం బాలనగర్లో ఉన్నాం బాస్. 1389 రూపీస్ టుడే ఎర్నింగ్స్. 1389, అది విషయం. 1389. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ బాలనగర్ దగ్గర ఉన్నాం మనం. కరెక్ట్గా ఇది బాలనగర్ క్రాస్ అనమాట, అక్కడే ఉన్నాం. సో కస్టమర్ కూడా అక్కడే ఉన్నాడు. మాదాపూర్ అంట, యాక్సెప్ట్ చేశాను. సో తీసుకొని ఇప్పుడు డ్రాప్ చేద్దాం మాదాపూర్లో. అది వాస్ ఇక్కడే. దీనికి నాకు చాలా సంబంధం ఉందన్నమాట. బాలనగర్ క్రాస్ ఇది గుర్తుకొస్తున్నాయి. నైన్ 185 మాదాపూరా, హైటెక్ సిటీ. యా, 10 కిలోమీటర్లు 20 నిమిషాలు. 04 రూపీస్ బాస్, థ్యాంక్ యూ. అండ్ సో ఫైనల్లీ 1490 టుడే ఎర్నింగ్స్. 1490 బాస్ టుడే ఎర్నింగ్స్ అనమాట, అది విషయం. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం లాగి పెట్టి 2 కొట్టండి బాస్. ఓకేనా, సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరెవరు గోకర్రాజు, గంగరాజు. కొద్దిగా ఆకలేస్తాను, తినేసి.